ఆయన సాయిబాబా గురించి తాను ఏం మాట్లాడినా సాయి సత్చరిత్ర పుస్తకం ఆధారంగానే మాట్లాడుతున్నా అంటారు. అందులోనూ హేమడ్ పంత్ రాసిన షిర్డీ సంస్థానం ఆమోదించిన పుస్తకం ఆధారంగానే మాట్లాడుతున్నా ఆయన అంటారు. అది కూడా నేను 2017లో ముద్రణనే ఆధారంగా తీసుకుని మాత్రమే మాట్లాడతానంటారు. తర్వాతి ముద్రణలు నేను ఆధారంగా తీసుకుని మాట్లాడిన పుస్తకంలో లోపాలను కవర్ చేశాయని వాటిని త్రోసిపుచ్చుతారు. మరి 2017 కంటే ముందు ఉన్న సాయి సచ్చరిత్ర పుస్తకం తెలుగులో ముద్రణల సంగతి, హేమడ్ పంత్ మరాఠీలో ఒరిజినల్ గా రాసిన సాయి సచ్చరిత్ర సంగతి. హేమడ్ పంత్ ఒరిజినల్ గా రాసిన సాయి సచ్చరిత్ర 1938లో ముద్రితమైంది. సాయి సచ్చరిత్ర మొదటి తెలుగు అనువాద ముద్రణ 1953లో మొదటిసారిగా జరిగింది. ప్రత్తి నారాయణరావు అనువాదకులు. అప్పటి నుండి వందలాది ముద్రణలు, కాలానికి తగ్గట్టు పదుల సంఖ్యలో అనువాదాలు. అందులో లైట్ కుమార్ చూపిస్తుంది తనకు అనుకూలంగా ఉన్న ఒక అనువాదం మాత్రమే అది సాక్ష్యం ఎలా అవుతుంది కాలానుగుణంగా. వ్యవహారిక భాషకు అనుగుణంగా ముద్రణలు జరిగినప్పుడు అనువాదకుడి పరిజ్ఞానాన్ని బట్టి వివరణలు చేర్చబడి పదాలు మారవచ్చు. వాటినే తన కుసంస్కార వాదనలకు సాక్ష్యంగా చూపుతున్న లయిట్ కుమార్ నేర్పరితనం మెచ్చుకోక తప్పదు. ఈ నేర్పరితనాన్ని త్రిప్పికొట్టేందు 2017కు ముందు ముద్రితమైన తెలుగు అనువాదం, హేమడ్ పంత్ మరాఠీలో ఓవి పద్యాల రూపంలో రాసిన ఒరిజినల్ సాయి సచ్చరిత్ర పుస్తకాలను, వీటితో పాటు సాయి సచ్చరిత్రకు అత్యంత ప్రామాణికమైన ఆంగ్ల అనువాదాన్ని గుణాజీ అనే వ్యక్తి చేశారు. ఇది కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా, డౌన్లోడ్ చేసుకోండి. తర్వాత